హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ మినీ వ్లాగ్ వచ్చేసి ఈ వినాయక చవితి మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తున్నానండి. సో ఈ గణపతిని నేను ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది క్లే నేను యూజ్ చేసిన మెటీరియల్ మీషో నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. అంటే మన బంక మట్టి అంటారు కదా, చూసారా ఆన్లైన్లో కూడా మట్టి దొరుకుతుంది అనమాట. సో ఈ సంవత్సరం నేను బాలశివయ్యని తయారు చేసుకుందాం అనుకున్నాను. అంటే చంద్రుని పెట్టుకుని ఉండే శివయ్య షేప్లో. సో నేను రిఫరెన్స్ పిక్లో ఎలా ఉందో అలాగే ట్రై చేశానండి. సో టైం తక్కువ ఉండడం వల్ల ఫినిషింగ్ పెద్దగా రాలేదు, కానీ ఎంతవరకు చేయగలను నేను అంతవరకు మంచిగా చేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో పూజ గదిలో ఈయన పెట్టేసుకున్నాను. సో ఇంతకు ముందు సంవత్సరాల్లో నేను ప్రిపేర్ చేసిన గణేష్లు ఇక్కడ చూపిస్తానండి. ఈయన పసుపుతో ఒకసారి చేసుకున్నాను, పసుపు గణపతి. ఈయన పిండితో చేసుకున్న పిండి గణపతి, అలాగే ఈయన గోధుమ పిండితో చేసుకున్న గణపతి అండి. ఆ సంవత్సరం పూజ ఇలా చేసుకున్నాం అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి ఈయన బాల గణేష్ అండి. సో ఇది ఇంట్లోనే నేను క్లే తయారు చేసి ఆ క్లేతో తయారు చేసుకున్న చిన్న బాల గణపతి. ఈయన సింధూర్ అండి, మనం బొట్టు పెట్టుకుంటాం కదా, సో సింధూర్తో తయారు చేసిన సింధూర్ గణపతి అనమాట. అలాగే ఈయన బాలకృష్ణుడు అండి, అంటే బాల గణేష్ అనమాట. మన కృష్ణుడి వేషంలో ఉన్న గణేష్ అనమాట. అది కూడా ఇంట్లోనే తయారు చేశాను. ఈయన ఎర్రమట్టితో చేసిన గణపతి అనమాట. ఇలాగా నాకు తోచిన విధంగా ఇంట్లోనే గణేష్ని ట్రై చేస్తానండి. సో ప్రసాదాలు అన్నీ కూడా నేను మార్నింగే రెడీ చేసి పెట్టుకున్నాను. గారెలు, పూర్ణాలు, అలాగే రవ్వ కేసరితో నేను మోదక్స్ షేప్లో మోదక్స్ తయారు చేసుకున్నాను. కంప్లీట్ భోజనం ఆయన కోసం రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ సంవత్సరం ఎలాగైనా ప్రసాదాలు కొద్దిగా తక్కువే చేశాను. ఎవ్రీ ఇయర్ ఇంకా చాలా వెరైటీస్ ఉంటున్నాయి. సో గణపతి పూజలో మా చుట్టాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకున్నారు. సో మా ఇంట్లో గణేష్ పెడతామని చెప్పి మాకు తెలిసిన రిలేటివ్స్ కూడా మా ఇంటికే వస్తారనమాట. సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో డిషెస్ ఇక్కడ చూసినా చూడండి. సో పాల తాలికలు తయారు చేశాను, అలాగే చింతపండుతో పులిహార కూడా చేశాను అనమాట. చింతపండు పులిహార మనకి గణేష్కి మన సైడ్ కూడా పెడతారు కదా, అలాగే సాంబార్ చేశాను. ఇంకా ఇది వచ్చేసరికి క్యాబేజ్ ఫ్రై అండి. మనం క్యాబేజ్ ఫ్రై, ఇది సాంబార్, అన్ని ముక్కలు వేసేసి మనం దప్పలం టైప్లో సాంబార్ చేశాను. ఇది కొత్తిమీర టమాటో చట్నీ కూడా చేశాను. ఇంకా గారెలు, పూర్ణాలు, అప్పడాలు అన్నీ చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా హ్యాపీగా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంట్లో అందరూ ఉంటే ఆ సెలబ్రేషన్ చాలా బాగుంటుంది కదా. అలాగే ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా బాబు బర్త్డే కూడా గణేష్ చతుర్థి రోజే వచ్చిందండి. సో ఫస్ట్ టైం అనమాట వాడు పుట్టిన ఈ 16 ఇయర్స్లో గణేష్ చతుర్థి రోజే తన బర్త్డే రావడము. సో వినాయక చవితి సందర్భంగా నేను ఆ షేప్లో ఉండే కేకే చేశాను అనమాట. అంటే పైన మోదక్ వచ్చేలాగా చేశాను. సో గుర్తుగా ఉంటుంది కదా, మళ్ళీ ఎప్పుడు ఈ రెండు కలిసి, అంటే మా అబ్బాయి పుట్టినరోజు వినాయక చవితి కలిసి వస్తాయో తెలియదు. సో క్యూట్గా ఉండే బాల గణేష్ పిక్చర్స్ని పెట్టి నేను కేక్ ప్రిపేర్ చేశాను. ఆ పైన కనిపించేది మోదక్ అండి. ఎల్లోలో ఉంటే బాగుండేదేమో, కానీ నేను లైట్ రోజ్ కలర్లో ఇచ్చానమాట. సో బర్త్డే సెలబ్రేషన్ అంతా బాగా అయింది. రిలేటివ్స్ అందరూ కూడా ఉన్నారండి బర్త్డే సెలబ్రేషన్ అయ్యేదాకా. సో నైట్ మళ్ళీ మన బుజ్జి వినాయకుడికి మంచిగా పూజ చేసుకొని ఆరతి కూడా ఇచ్చుకొని కొన్ని ప్రసాదాలని నివేదన చేసుకొని ఇంట్లోనే మేము నిమజ్జనం చేస్తామండి. ఆయన కోసం ఒక స్పెషల్గా ఒక బిందె పెట్టుకుంటాము. అందులో పూజా ద్రవ్యాలు మొత్తము, అలాగే మంచి సుగంధ ద్రవ్యాలు కూడా యాడ్ చేసి ఆయన్ని ఆ వాటర్లో వేస్తామండి. మార్నింగ్కి మంచిగా మనం యూస్ చేసింది ఎకో ఫ్రెండ్లీ బంకమట్టి కాబట్టి మంచిగా మెల్ట్ అయిపోతుంది. సో పొద్దున్నే స్నానం చేసిన తర్వాత ఆ వాటర్ని ఇంట్లో ఉన్న పచ్చని చెట్లకి ఎవరు తొక్కని ప్లేస్లో వేస్తామన్నమాట. ప్రతి ఇయర్ మేము ఇలానే చేస్తాము, బయట ఎక్కడ తీసుకెళ్ళము. సో ఇంట్లోనే ఈ విధంగా నిమజ్జనం చేసుకుంటాము. ఈ సంవత్సరం ఎంతో హ్యాపీగా మా వినాయక చవితి ఇలా గడిచిపోయిందనమాట. సో ఇక గోవాలో గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్ అంటే చాలా ఫేమస్ అండి. మనకి పొంగల్ ఎలాగా అంటే సంక్రాంతి ఎలాగ పెద్ద పండుగ, ఇక్కడ గోవాలో గణేష్ చతుర్థి అంత పెద్ద పండుగ. మనకి 10 రోజుల సెలవులు సంక్రాంతికి ఎలా ఇస్తారో ఇక్కడ వినాయక చవితికి కూడా అలాగే సెలవులు ఇస్తారండి. పిల్లలందరూ ఇంట్లో అట్లీస్ట్ 5 days గణపతిని ఇంట్లో పెట్టుకుంటారండి. 1.5 day అని, 5 days అని, 11 days అని, అలాగా ఈ సైజ్ గణపతిని తెచ్చి ప్రతి ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు. చాలా బాగా చేసుకుంటారండి పండగ. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ ఇంట్లో నుంచి ఒకళ్ళకి వెళ్ళి గెట్ టుగెదర్ అవుతా చాలా హ్యాపీగా చేసుకుంటారనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గణపతి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే పెట్టారండి. చూడండి, అసలు ఒక్క ఫెస్టివల్ కోసము వాళ్ళు లాస్ట్ 2-3 months నుంచి ఎంత కష్టపడి ఒక థీమ్ తీసుకొని డిజైన్ చేశారంటే, సో చాలా బాగా చేశారు. అంటే బయట ప్రతిదీ ఒక చిన్న ఆర్చ్ లాగా పెట్టి అందులో మన అష్టవినాయక్ గణేష్ని కూడా పెట్టారండి. అందులో ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్క అష్టవినాయక్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో ఎలా ఉన్నారో అవి పెట్టారనమాట. ఇవి నేను విజిట్ చేసినవి, అలాగే కొన్ని నా దగ్గరికి వచ్చిన గోవాలో గణేష్లు అండి. ఎంత బాగున్నాయో చూడండి. అసలు సార్వజనిక్ గణేష్ అంటాం కదా, అంటే బయట పెడతారు కదా, సో అలాంటి గణేష్లు అనమాట. గోవాలో మార్షల్ అని ఒక ప్లేస్ ఉందండి. సో ఆ ప్లేస్ ఫేమస్ ఏంటి అంటే గణేష్ చతుర్థి అనమాట. అక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గణేష్ని ప్రిపేర్ చేస్తారండి. అంటే ఒక గ్రూప్స్గా డివైడ్ అవుతారు, ఒక టీమ్స్గా. సో ఈచ్ టీము ఒక థీమ్ తీసుకొని గణేష్ని ప్రిపేర్ చేస్తారు అనమాట. మోస్ట్లీ వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఎకో ఫ్రెండ్లీ గణేష్ని తయారు చేస్తారు. అంటే మనకి నేచర్లో దొరికే ఐటమ్స్, శాండ్ అని, చిన్న చిన్న స్టోన్స్ అని, కోకోనట్ షెల్ పైన ఉంటుంది కదా మన పీచు, దాంతో అలా డిఫరెంట్ థీమ్స్ తీసుకొని తయారు చేస్తారు. వాళ్ళకి ఆ టీమ్స్కి మధ్యలో కాంపిటీషన్ లాగా రన్ అవుతుంది అనమాట. సో విన్నర్కి ప్రైజెస్ కూడా ఉంటాయి. సో చాలా మంది ఈ గణేష్ని చూడడానికి స్పెషల్
స్పెషల్గా మార్షల్కి వెళ్తారు. చాలా బాగా తయారు చేస్తారండి. అసలు నిజంగా దానికి గణేష్కి మూమెంట్ కూడా ఇస్తారు. ఇక్కడ చూడండి ఉయ్యాల్లో మన చిన్న గణపతి ఊగుతున్నట్టు అది కూడా మెటీరియల్ వాళ్ళు యూస్ చేసిందంతా ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అనమాట. అంటే నేచర్కి ఎటువంటి హామ్ లేని మెటీరియల్ యూస్ చేస్తారు. సో ఈ గణపతిని నిమజ్జనం చేయడానికి అవ్వదు. సో వాళ్ళు అందుకు ప్రతి ఐడల్ దగ్గర ఒక చిన్న గణపతిని కూడా పెడతారనమాట. సో ఆ గణపతిని వాళ్ళు నిమజ్జనం చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడ చూడండి గణేష్ బొమ్మలతోనే గణేష్ని తయారు చేశారనమాట. సో మెయిన్ గణేష్ వచ్చేసి కోకోనట్స్తో చేశారు. అన్ని కోకోనట్సే యూస్ చేశారు. అలాగే చిన్న చిన్న గణపతితో గణపతి షేప్ ఇచ్చారండి. అక్కడ గ్రాస్తో ఒక బుజ్జి గణపతి ఉన్నాడు. అలాగే సిల్వర్ ఫాయిల్తో ఇంకా డిఫరెంట్ గణేష్ బొమ్మలతో గణేష్ చేశారు. అక్కడ బాహుబలి గణేష్ కూడా ఉన్నాడండి. చూడండి ఆయన శివుని పట్టుకొని పింక్ కలర్లో బాహుబలి గణేష్ కూడా ఉన్నారు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా అసలు బొమ్మలు. సో ఇలాగ వచ్చేసరికి వాళ్ళది ఒక ఈచ్ సంఘానికి ఇది సాయి కళా మండప్ అని చెప్పి వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట. చాలా డిఫరెంట్ ఐడల్స్ని చూడటానికి మనకి మార్షల్ వెళ్ళాలండి. చాలా మంది కూడా అక్కడ ఓన్లీ ఐడల్స్ చూడడం కోసమే వస్తారనమాట. సో ఆ ఒక్క ఊర్లోనే మనకి మినిమం ఒక 15 to 20 డిఫరెంట్ ఐడల్స్ ఉంటాయి. కొన్ని ఇంట్లో పెట్టుంటే కొన్ని టెంపుల్లో పెడతారనమాట. టెంపుల్ దగ్గర ఓపెన్ ప్లేసెస్ ఉన్న ప్లేసెస్లో. సో మోస్ట్లీ అందరికీ ఆ ప్లేసెస్ తెలుసు, రెగ్యులర్గా వాళ్ళు పెట్టే ప్లేసెస్. సో అక్కడికి వెళ్ళి ఈ బొమ్మల్ని విజిట్ చేస్తారనమాట. వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే చేస్తారనమాట. వాళ్ళ ఇంట్లోనే కొన్ని టీమ్స్గా ప్రిపేర్ అయ్యి, అంటే అక్కడ ఉన్న వాళ్ళు లోకల్సే కలిసి తయారు చేస్తారు. ఎన్ని మంత్స్ నుంచి అసలు ప్రిపేర్ అవుతున్నారో ఐడల్స్ చూస్తేనే అర్థమైపోతుందండి. కొన్ని మంత్స్ వాళ్ళ హార్డ్ వర్క్ అనమాట. మూమెంట్ ఇస్తున్నారు చూడండి, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ శివయ్యకి మూమెంట్ ఇచ్చారు. అలాగే నరసింహస్వామి థీమ్లో కూడా చేశారు. నరసింహస్వామి చంపుతున్నది. అలాగే ఈ టెంపుల్లో పెట్టారు ఒకటి. ఇక్కడ వచ్చేసరికి మనకి మూమెంట్ వచ్చేసరికి రాములు వారు ఆయన సంజీవిని తీసుకురావడం కోసం అని చెప్పి హనుమంతుడు వెళ్తున్నట్టుగా ఇచ్చారనమాట. మనకు వచ్చేసి ఆంధ్రాలో ఇప్పుడు చాలా ఎక్కువ పెడుతున్నారండి. మేబీ లైన్కి ఒకటని చెప్పొచ్చు, కానీ గోవాలో అలా కాదు. ఒక సిటీలో మ్యాక్సిమం 5 చూడొచ్చండి, 4 లేదా 5 అంతే అనమాట. మా సిటీలో మ్యాక్సిమం 5 పెడతారు. అది కూడా ఫేమస్ లొకేషన్స్లోనే పెడతారనమాట. మార్కెట్ అని, బస్ స్టాండ్ అని అలాగా. సో అందరూ చూడాలనుకుంటే అక్కడికి వెళ్ళి చూస్తారు. మీరు ఎవరైనా గోవాకి గణేష్ చతుర్థి టైంలో కనుక విజిట్ చేస్తే తప్పకుండా మార్షల్ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గణేష్ని ఎంజాయ్ చేయండి. ఆల్మోస్ట్ 20 days 21 days వరకు వాటిని ఉంచుతారనమాట. ఎందుకంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఫెస్టివల్ అప్పుడు రాలేకపోయినా ఫెస్టివల్ తర్వాత వచ్చి విజిట్ చేస్తారు కదా. సో అందుకు అట్లీస్ట్ 21 days అనేవి మెయిన్గా పెట్టిన ఐడల్స్ అన్నీ ఉంటాయి. సో అంత మంచి హార్డ్ వర్క్ని, అంత మంచి టాలెంట్ని అప్పుడే చూడాలన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఎవరైనా గోవా వస్తే కనుక, అది చతుర్థి టైంలో వస్తే కనుక తప్పకుండా విజిట్ చేయండి. మేమున్న ప్లేస్కి ఈ ప్లేస్ దగ్గర అనమాట. సో మేము కూడా మోస్ట్లీ ప్రతి ఇయర్ వెళ్ళడానికి ట్రై చేస్తాము. పిల్లలకి కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎంత క్రియేటివ్ పీపుల్ ఉన్నారా అనిపిస్తుంది. కొనుక్కొని తేవడం ఒక ఇదండి, మనం కష్టపడి చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది కదా. నేను అందుకే నాకు గోవాలో స్టార్టింగ్లో చిన్న బొమ్మలు దొరికేవి కాదు. ఇక్కడ మినిమం పెద్ద సైజే పెడతారు ప్రతి ఇంట్లో కూడా. సో నేను అందుకు ఇంట్లో తయారు చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు దొరుకుతున్నాయి చిన్న ఐడల్స్, కానీ నేను ఇంట్లోనే ప్రిఫర్ చేసుకుంటున్నాను. నాకు ఉన్న టైంలోనే కొద్దిగా ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ నడుస్తున్నట్టుగా ఉన్నాడనమాట గణపతి. ఇది కూడా చిన్న కోకోనట్ షెల్స్ అండి. పైన కూడా చూడండి సీలింగ్ అంతా మన కొబ్బరి చిప్పలు అనమాట. కొబ్బరి చిప్పల్ని హ్యాంగ్ చేసినట్టు చేశారు. సో ఇది కూడా అగైన్ మార్షల్లోనే, గోవాలోనే. మన ఊర్లో బాగా చేస్తారని నాకు తెలుసు. సో ఈసారి ఎప్పుడైనా నేను ఆంధ్ర వచ్చినప్పుడు ఆ వీడియో కూడా తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బాయ్.